ఇప్పుడు ప్రతిపాదించినటువంటి భూముల విలువ దాదాపు 5,377 కోట్ల 44 లక్షల రూపాయలు విలువ చేసే భూమి ఇవాళ చూపడం జరిగింది అధ్యక్ష. అంటే గతం కన్నా 33.4 కోట్లు ఎక్కువ ఆదాయం సింహాచలం దేవస్థానానికి వస్తుంది అధ్యక్ష. ఈ భూములన్నీ కూడా సరిచూసుకోవడం జరిగింది. మళ్ళీ దీంట్లో ఎటువంటి మార్పు లేకుండా జిల్లా కలెక్టర్ని ఆదేశాలు ఇచ్చాం. ఏదైతే ఇప్పుడు చూపించి విలువలు చూపించారో ఆ భూమిని తప్పకుండా మరి సింహాచల దేవస్థానానికి బదలాయించడానికి మీరు తయారుగా ఉండండి. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచన నిర్ణయం మేరకు ఆదేశాలు ఇస్తాం. దీనికి కోర్టులో పిల్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం అధ్యక్ష. మనం తీసుకునే నిర్ణయాన్ని హైకోర్టు వారికి కూడా సమాచారం ఇచ్చి వారి అనుమతి కూడా తీసుకుని ఇది సింహాచల దేవస్థానానికి మార్పు చేయించి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు నిర్మాణం చేసుకుని ఎవరైతే లబ్ధిదారులు పేదవాళ్ళు ఉన్నారో మన గౌరవ శాసనసభ్యులు అలాగే మీరు ఆదేశాలు ఇచ్చిన మేరకు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా నవంబర్ మాసంలో అధ్యక్ష ఈ నెల నవంబర్ మాసంలోనే 2-3 తారీఖుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో రివ్యూ చేసినప్పుడు కూడా ఈ పంచగ్రామాల విషయాన్ని త్వరితగతిన పరిష్కరించండి, భూముల్ని సింహాచల దేవస్థానానికి ఇచ్చి మార్పు చేయండి అని చెప్పి వారు కూడా వెంటనే విశాఖపట్నంలోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం అన్నీ కూడా మేము రెడీ చేస్తున్నాం అధ్యక్ష. త్వరలోనే గౌరవ శాసనసభ్యులు మీరు అందరి ఆలోచన మేరకు మరి అధికారులను కూడా పిలిపించి నేను ఆనాడే గతంలో సమావేశం జరిగినప్పుడే చెప్పాను అధ్యక్ష. ఆ మాసంలోనే విశాఖపట్నం వచ్చి అధికారులు శాసనసభ్యులు అందరితోటి మాట్లాడి దీన్ని ప్రకటిస్తాం ముఖ్యమంత్రి గారి అనుమతితో అని చెప్పాను. కానీ మధ్యలో కొంచెం ఆ భూముల మార్పిడి విషయంలో కొంత తేడా రావడంతో మళ్ళీ మేము ఆ భూముల విలువ సరిగా లేదని చెప్పి మళ్ళీ అసెస్ చేయమన్నాం. కొత్త భూములను ఇచ్చారు, కొత్తగా అసెస్మెంట్ ఇచ్చారు. ఈ అసెస్మెంట్లు అన్నీ సరిపోతున్నాయి అధ్యక్ష. వీటి మీద హైకోర్టుకు కూడా ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని హైకోర్టుకు కూడా దాన్ని సమాచారం అందించి తర్వాత దీన్ని సింహాచలం దేవస్థానానికి అతి త్వరలోనే ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ద్వారా చేయడం జరుగుతుందని చెప్పి తమకు తమ ద్వారా గౌరవ శాసనసభ్యులకు అలాగే విశాఖపట్నంలో వేలాదిగా ఎవరైతే పేద కుటుంబాల వాళ్ళు ఈ భూమిని ఆశ్రయించి సింహాచల దేవస్థానం యొక్క ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నారు వారికి కూడా సరైన న్యాయం ముఖ్యమంత్రి గారి అనుమతులతో చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.